నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో లోకేష్ గారికి, బొత్స సత్యనారాయణ గారికి మంటలు వచ్చే విధంగా మాటలు వచ్చినాయండి. ఒకరికొకరు ఏమి తగ్గకుండా బొత్స సత్యనారాయణ సీనియర్ అయినా తగినట్టుగా లోకేష్ గారు సమాధానం ఇచ్చారు. ఏం సమాధానం ఇచ్చారంటే, లోకేష్ గారు చెప్పే పాయింట్లకు ఒక్కొక్కటికి బొత్స సత్యనారాయణకు నోరు తిరగడం లేదు. అలా సమాధానం ఇచ్చారు లోకేష్ గారు. ఎందుకంటే లోకేష్ గారి యొక్క విద్య కావచ్చు, ఆయన ఐటీ రంగంలో డెవలప్మెంట్ కావచ్చు, చూస్తూ పోతూ అడిగిన దానికి అడిగినట్లు సవాల్ విసురుతూ వచ్చాడు. మరి బొత్స సత్యనారాయణ గారు కూడా తగినట్టుగా క్వశ్చన్లు అడుగుతూ వచ్చారు. ఒకరి మీద ఒకరు వేసుకున్నారు. దీని మీద మేము ఇట్లా చేసినాము అట్లా చేసినాము అనేది కూడా చెప్తూ వచ్చారు. ఏమరంటే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇచ్చే భూముల గురించి కావచ్చు కూడా మాటల యుద్ధం నడిచింది. ఏమి దానికి చూసుకుంటా పోతే విశాఖ ప్లాంటును ప్రైవేటు పరం చేస్తున్నారని వైసీపీ వాళ్ళు అడగడం, దానికి లోకేష్ గారు వైసీపీ విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ జరగట్లేదు అనేది కూడా చెప్తున్నారు. ఏమిటంటే ఈ మండలిలో మంటలు చూసుకుంటూ పోతే బొత్స సత్యనారాయణ గారికి ప్రతిపక్ష నాయకుడు శాసన మండలిలో ఆయన ఏమన్నారంటే, తన సభ్యురాలను అవమానించారని బొత్స గారు ఆరోపణ చేశారు. మన లోకేష్ గారు ఏమంటున్నారంటే, నేను ఆయనను అవమానించపరచలేదు, ఎమ్మెల్సీని కళ్యాణ్ గారు అని అన్నాను, కాంటే రికార్డు పరిశీలించండి అని కూడా మంత్రి లోకేష్ గారు తగిన సమాధానం ఇచ్చారు. ఇంకా ఏమన్నారంటే మన లోకేష్ గారు, నా తల్లిని అవమానించినప్పుడు సభలోనే ఉండి మీరేం చేశారు, నా తల్లి అవమానించినప్పుడు మీరేం చేశారు అనేది కూడా గట్టిగా పెడిచారు. ఆమె ఎంత కుమిలిపోయిందో నాకు తెలుసు, మహిళలను తిడితే ఆనందపడే వ్యక్తులు కాదు, మా నేత అలాంటి సంస్కారం నేర్పలేదు అనేది కూడా లోకేష్ గారు చెప్పారు. నా తల్లిని అవమానిస్తూ ఉంటే మీరు ఆ సభలో ఉండి కూడా ఏం చేశారు బొత్స సత్యనారాయణ గారు, మా నాయకుడు అలాంటివి నేర్పలేదు, ఆడవారిని గౌరవించే విధంగా నేర్పించారే తప్ప ఆడవారిని అవమానపరిచే విధంగా లేదు అనేది కూడా లోకేష్ గారు బొత్స సత్యనారాయణ గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ గారు కుక్క తిరుక్కుండే లోపలనే లోకేష్ గారు ఇంకా సమాధానం ఇచ్చారు. లోకేష్ గారి యొక్క ముందుడు కానీ దూకుడు కానీ బొత్స గారు ఎదుర్కోలేకపోయారు. బొత్స సత్యనారాయణ గారికి ఆయన మాటలు ఆయనకే అర్థం కావు, పక్కన వాళ్ళకు కూడా అర్థం కావు, ఆయన ఏం మాట్లాడతారనేది కూడా అర్థం కాదు. అట్లా బొత్స సత్యనారాయణ గారికి తగిన సమాధానము లోకేష్ బాబు గారు ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు, 100 సార్లు చెప్పినా అర్థం కాదా, ప్లాంట్ను కాపాడుకోవడానికి 14,000 కోట్లు తెచ్చాం. వైసీపీపై లోకేష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ప్రైవేటీకరణ జరగాలని వైసీపీలే కోరుకున్నట్లుగా ఉందనేది కూడా లోకేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సభ్యురాలను అవమానించారన్న బొత్స ఆరోపణకు లోకేష్ ఘాటైన సమాధానం ఇచ్చారు. నా తల్లిని అవమానించినప్పుడు సభలో ఉండి మీరేం చేశారు, ఆమె ఎంత కుమిలిపోయిందో నాకు తెలుసు, మహిళలను తిడితే ఆనందపడే వ్యక్తులు కాదు, మా నేత అలాంటి సంస్కారం నేర్పలేదు, ఎమ్మెల్సీని కళ్యాణ్ గారు అని అన్నాను, రికార్డులను పరిశీలించండి అని కూడా చెప్పారు. ఇంకా మన లోకేష్ గారు బొత్స సత్యనారాయణ గారి మండలి చూసుకుంటే ఒకటి చూసుకుంటే లోకేష్ ఇరుసుకుపడ్డారు. ఎందుకంటే విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని 100 సార్లు చెప్పాం, ప్రభుత్వం తరఫున అంతే స్పష్టంగా చెప్పినా మీకు వైసీపీకి అర్థం కావడం లేదా, ప్రైవేటీకరణ జరగాలని మీరే కోరుకుంటున్నారు ఉంది, అసత్య ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నారని వైసీపీ ఎమ్మెల్సీలపై లోకేష్ గారు ఇరుసుకుపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడుల కల్పన, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితులపై లఘు చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ వదురు కళ్యాణ్ అడిగిన ప్రశ్నకు లోకేష్ గారు సమాధానమిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని మీరే చెప్పి మళ్ళీ సభను తప్పుదావ పట్టిస్తున్నారని, ఎందుకు రభస చేస్తున్నారని ప్రశ్నించారు.
మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు డిమాండ్ చేశారు. ఏమని? ఆయన వ్యాఖ్యలపై లోకేష్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో నిండు సభలో నా తల్లిని అవమానించారు. అప్పుడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఉండి ఏం చేశారు? నా తల్లిని అవమానిస్తే ఎంత బాధపడి ఉంటుందో కొడుకుగా నాకు తెలుసు. మా అమ్మ ఎంత కుమిలిపోయిందో నాకు తెలుసు. ఆమె కోలుకోవడానికి 3 నెలలు పట్టింది. ఆనాడు మీ వాళ్ళు ఏమన్నారో వీడియో చూపించాలా? నేను సభ్యురాల్ని కళ్యాణి గారు అని గౌరవించా. కావాలంటే రికార్డులు పరిశీలించండి. మహిళలంటే నాకు అపారమైన గౌరవం. మహిళలు తిడితే ఆనందపడే వ్యక్తులు మేము కాదు అనేది కూడా లోకేష్ గారు బొత్స సత్యనారాయణ గారికి నోరు ముయించాడు. బొత్స సత్యనారాయణ ఆయన మాట్లాడేది ఆయమే తెలియదు. నిండు అసెంబ్లీలో ఆ రోజు లోకేష్ గారి తల్లిని అవమానపరుస్తూ ఉంటే మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ నోరు మెదపలేదు. అట్లే గమ్మును కూర్చున్నాడు. ఇంకా ఏం మాట్లాడినారంటే గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడింది టీడీపీయే, బీజేపీయే. 1998లోనే 1350 కోట్లు కేటాయించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకున్నాం అనేది కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 11,500 కోట్లు కేటాయించింది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని కలిశారు. నిర్మలా సీతారామన్తో రాత్రి 12:38 భేటీ అయ్యారు. మా దగ్గర ఫోటో ఉంది, కావాలంటే మీకు పంపిస్తా అని మీటింగ్లో ప్రైవేటీకరణ జరగకూడదనే రివాల్వల్ ప్యాకేజీ ప్రకటించారు. చూడండి, కేంద్రం ఇంత సహాయం చేసినా మీరు ఇంకా ప్రైవేటీకరణ జరుగుతుంది అని అంటున్నారంటే మీరు ఏమనుకోవాలనేది కూడా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు, ఉక్కు మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజల గుండెల్లో ఎన్డీఏ ప్రభుత్వము చిరస్థాయిగా ఉంటుందనేది కూడా లోకేష్ గారు చెప్పారు. ఇంకా ఏమంటున్నారంటే ఉరుసుకు రూపాయికి ఎకరం ఇచ్చారన్న బొత్స గారికి నిరూపించే రాజీనామా చేస్తానని లోకేష్ సవాల్ ఇచ్చారు. పరిశ్రమలకు విలువైన భూములు దారాదత్తం చేస్తున్నారని, ఉర్సు కంపెనీకి రూపాయికి ఎకరం కట్టబెట్టారని బొత్స ఆరోపించారు. దీన్ని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని లోకేష్ సవాలు విసిరారు. ఏమిటంటే వైసీపీ వాళ్ళు 5 ఏళ్ళు ప్రభుత్వం ఇస్తే డెవలప్మెంట్ చేయదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తూ ఉంటే అడ్డపడతారు. బొత్స సత్యనారాయణ గారికి ప్రతిపక్ష హోదా ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేదు. అదే వాళ్ళ పార్టీలో ఇబ్బంది పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే బొత్స సత్యనారాయణ గారికి ప్రతిపక్ష హోదా వచ్చింది, నాకు ప్రతిపక్ష హోదా లేకుండా నేనెట్టా అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది కూడా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న చూపుగా ఉంది. కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి గారికి హైకోర్టు ప్రతిపక్ష హోదా ఇప్పిస్తుందా, లేకపోతే అసెంబ్లీలో అడుగు పెడతాడా, లేదు 11 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తారా, లేదు 11 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి ఏమనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం. ఈ శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారికి తగిన సమాధానం చెప్పారు నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.